ఓం నమః శివాయ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. సో ఇదైతే శివరాత్రి వ్లాగ్. అఫ్ కోర్స్ కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. సో ఎలాగైతేనే అప్లోడ్ అయితే చేశాను చూడండి ఫ్రెండ్స్. అండ్ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ శివరాత్రి. అండ్ అదే రోజు ఉమెన్స్ డే కూడా వచ్చింది కదా. సో మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో ఇక్కడ నేను పొద్దున 5కే లేచేసి మా గల్లీలో టెంపుల్ ఉంటుంది, ఆంజనేయుంది అండ్ శివునిది టెంపుల్. సో దాని ఎదురుగా డైలీ అయితే ఊడ్చి నేను ముగ్గు వేస్తాను. సో అదే విధంగా పండగ రోజు కూడా మంచిగా ఊడ్చేసి మంచిగా ముగ్గులు వేస్తున్నాను టెంపుల్కి ఎదురుగా. సో ఇదే ఆ టెంపుల్. దీని లోపల ఆంజనేయుడు అండ్ శివుడు ఉంటాడు. సో ఇక్కడ మంచిగా ముగ్గులు వేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇంటి దగ్గర కూడా మంచిగా కల్లాపి జల్లుకొని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను పండగ రోజు. ఇది మా ఇంటి ముందు మంచిగా ఇలా ఊడ్చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా మొత్తం వాకిలంతా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంటి ముందు. సో మంచిగా ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇది టెంపుల్ ముందు నేను వేసిన ముగ్గులు. ఇది టెంపుల్. సో దాని ముందు కూడా ముగ్గులు వేసేసుకున్న తర్వాత నేను మంచిగా ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి దేవుళ్ళని అయితే కడుక్కుంటున్నాను. సో మంచిగా పూజ చేసుకోవడానికి అన్ని దేవుళ్ళు పీతాంబరితో తోమేసుకొని కడుక్కొని తర్వాత నేను పూజ కూడా స్టార్ట్ చేశాను చేయడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అనిల్ లాస్ట్ ఇయర్ కాశీకి అయితే వెళ్ళొచ్చాడు కదా, అక్కడ నుండి అయితే గంగాజలం తీసుకొచ్చాడు ఒక బాటిల్ నిండా. సో అది నేనైతే దేవుళ్ళన్నీ కడుక్కున్న తర్వాత కంపల్సరీ దేవుళ్ళ పైన ఈ గంగాజలం పోసి కాసేపు ఇలా కడుక్కున్న తర్వాత నేను పూజ చేసుకుంటాను. అండ్ అదే గంగాజలం ఇల్లంతా మేము ఇలా చల్లుకున్న తర్వాత మేమైతే పూజ అయితే చేసుకుంటాము. సో ఇది పిల్లల పైన నా పైన అందరిపైన చల్లుకొని ఆ తర్వాత మేము పూజ చేసుకుంటాము. యాక్చువల్గా చెప్పాలంటే నాకు లింగం లేదు. లింగం ఉంటే నేను అభిషేకం కూడా చేసేదాన్ని ఇంట్లోనే. సో నా దగ్గర అయితే లింగం అయితే లేదు. సో ఉన్న దేవుళ్ళ మాత్రం ఇలా మంచిగా బొట్లు పెట్టేసుకొని మంచిగా రెడీ చేసుకొని ఆ తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను చూసేయండి. అండ్ ఇంట్లో పూజ అయితే ఎప్పటికీ నేనే చేస్తాను. అదేంటో పూజ నేను చేయకుంటే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్గా అనిపించదు. సో అందుకనే ఎప్పటికీ పూజ మాత్రం నేనే చేస్తాను. ప్రతి ఫ్రైడే, మండే అండ్ పండగలు వస్తే, పున్నం, అమావాస్య వస్తే మాత్రం నేనే చేస్తాను పూజ. సో ఇలా మంచిగా అన్ని దేవుళ్ళకి బొట్లయితే పెట్టుకొని మంచిగా రెడీ చేసుకొని హార్లు కూడా వేశాను. సో అన్ని హార్లు వేసేసుకొని మంచిగా రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను.
మా దగ్గర శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి నేను డైలీ అయితే మంత్రాలు చదువుకుంటూ నేనైతే కుంకుమార్చన అయితే చేసుకుంటాను ప్రతిరోజు. సో ఈరోజు కూడా అలానే కుంకుమార్చన చేసుకొని ఆ తర్వాత మంచిగా పూజ అయితే చేసుకున్నాను. మా పిల్లలైతే శివలింగం అయితే రెడీ చేశారు. సో మా పిల్లలిద్దరు కలిసి ఈ శివలింగం అయితే రెడీ చేశారు. చూడండి ఎంత బాగా వచ్చిందో శివలింగము. సో అది కూడా పెట్టి పూజ అయితే చేయమన్నారు. సో అది కూడా పెట్టి నేను పూజ అయితే చేశాను. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నా పూజ అంతా అయిపోయింది. సో మంచిగా దేవునికి అయితే మొక్కేసుకొని మంచిగా అందరూ బాగుండాలని కోరుకొని మంచిగా మొక్కేసుకున్నాను. సో మేము పూజ చేసుకున్న తర్వాత అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము పూజ సామాన్ తీసుకోవడానికి అండ్ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ అందరం ఉన్నాం కాబట్టి ఫ్రూట్స్ అండ్ కందగడ్డ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. పూజ సామాన్ కూడా తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ అన్నీ అయితే తీసుకుంటున్నాను. పూజ సామాన్ అయితే తీసుకున్నాను. సో ఆలుగడ్డలు అండ్ కందగడ్డ ఇవన్నీ తీసుకున్న మామూలు డేస్లో కంటే ఈ పండగ రోజు మాత్రం డబల్ రేట్లు ఉంటాయి కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా. సో నేను ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో మార్కెట్లో అయితే నాకైతే మా ఫ్రెండ్ అయితే కలిసింది. సో మంచిగా తనతో ఇక్కడ చూడు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బజార్కి అయితే వెళ్ళొచ్చాము. ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను చూడండి. పూజ సామాన్, గ్రేప్స్ తీసుకున్నాం, బనానాలు, చెరుకులు తీసుకున్నాం, కొబ్బరికాయ, మామిడికాయ, ఆలుగడ్డ, వాటర్ మిలన్, గ్రేప్స్, జొన్నలు, అరటి పండ్లు, పూలు, ఇవి కూడా పూలు, ఇస్తరాకులు, ఇవి దేవునికి పెట్టడానికి పూజ సామాన్, ఇది కూడా, ఇదంతా బేల్పత్రి, ఇవన్నీ పూజ సామాన్. ఏం పూలు మామ? ఇవి శంకరునికి ఇష్టమైన పూలు. ఇది బేల్పత్రి. లేవు అంటే చెరుకు 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 అంటే
సో మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చిన పూలు అయితే నేనైతే అల్లుకుంటున్నాను. సో నేనైతే చాలా డేస్ అయిపోయింది పూలు పెట్టుకోవడం కానీ అండ్ అల్లడం కానీ. ఎందుకంటే మా ఊర్లో అసలు పూలు అల్లి అస్సలే ఉండవండి. సో ఇక్కడైతే పూలు అన్నీ కుచ్చుతారు సూదితో. నాకు ఆ పూలు అంటే అస్సలు నచ్చేవి కాదు. అలా కుచ్చడం వలన నాకు అసలు పూలు పెట్టుకోబుద్ధి కూడా కాదు. సో అందుకే ఈసారి పండగకి నేనైతే పూలు అయితే కొన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు అల్లుకుంటున్నాను. సో నాకు ఇలా అల్లుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందులో మిడిల్లో ద్రవణం ఉంటే ఇంకా చాలా ఇష్టము. అందుకే ఇలా తీసుకొచ్చుకొని అల్లుకొని సో ఈవినింగ్ పూజ కోసం అయితే మంచిగా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇవే నేను పూజ కోసం పెట్టుకుంటాను. అండ్ మా పిల్లలకు కూడా కావాలంటే మా పిల్లలకు కూడా అల్లుతున్నాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేనైతే పూలు అయితే అల్లేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు. ఇవి సాయంత్రం పూజ కోసం అల్లాము. అండ్ మా పిల్లలు లింగం చేశారు కదా చిన్నది. సో దానికోసం చిన్న మాల అయితే అల్లు అని చెప్పారు. సో అందుకని ఇది కూడా చిన్న మాల. సో నేను ఇప్పుడు పల్లీలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఉప్పేసి. ఇది దేవునికి నైవేద్యంగా పెడతాను నేను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు కందగడ్డని అయితే కడుక్కుంటున్నాను. ఫ్రెష్గా కడుక్కొని ఇవి కూడా ఉడకబెట్టుకుంటా. సో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కందగడ్డకి. సో అప్పుడే ఇందులోకి బెల్లం అంతా వెళ్ళేసి మంచిగా కుక్ అవుతుంది, ప్లస్ స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుంటున్నాను కందగడ్డ. సో ఇందులో ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. చూడండి మంచిగా కుక్ అవుతుంది అండ్ స్వీట్నెస్ కూడా వస్తుంది ఇలా బెల్లం వేయడం వల్ల. ఇందులో నేను 1/4 కిలో అంత బెల్లం వేసుకున్నాను. ఈ కందగడ్డకి స్వీట్నెస్ అనేది యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను బటాటా కిచడీ చేసుకోబోతున్నాను. దానికోసం అయితే బటాటాలు ఫ్రెష్గా కడుక్కుంటున్నాను. చూడండి ఇలా కడుక్కొని ఇది ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మిర్చీలు కట్ చేసుకుంటున్నాను. ఆలు కిచడీకి అండ్ సాబుదానా కిచడీకి నేను మిర్చీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మిర్చీస్. ఇప్పుడు ఆలుగడ్డ కిచడీ కోసం నేనైతే ఆలుగడ్డలను అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నావు? ఇప్పుడు సాబుదానా కిచడీ కోసం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా, మిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు 5 అవర్స్ ముందు నానబెట్టుకున్న సాబుదానా వేసుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడి వేసుకోవాలి. ఉడకపెట్టిన ఆలుగడ్డలకి ఇవంతా పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కిచడీ కోసం ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. కొన్ని మిర్చీలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. సాల్ట్. సో ఇలా ఆలుగడ్డ కిచడీ ఇలా చేసుకోవాలి. ఇది సాబుదానా కిచడీలో మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్ని వంటలు చేసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను. మంచిగా స్నానం చేసి డ్రెస్అప్ చేసుకున్న తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను.
ఇక్కడ మాకైతే 2 దీపాలు ఉంటాయి శివరాత్రికి. సో మేమైతే 2 దీపాలు ముట్టిస్తాము. సో దానికోసమే మేమైతే ప్రతిసారి జొన్నలు వేసి ముట్టిస్తాము. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే బియ్యం పోస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మాకైతే జొన్నలు. సో జొన్నల మీద ఇలా దీపాలు పెట్టేసి ఇలా మేమైతే పూజ చేసేసుకుంటాము. మా అత్తగారింట్లో ఇలానే ఉంది. సో అందుకే నేను ఇలానే చేసుకుంటాము. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఒకటే దీపం ఉంటుంది. సో ఇక్కడ మా అత్తగారి ఇంట్లో అయితే 2 దీపాలు ఉంటాయి. సో అందుకే ఇలా జొన్నలు పోసుకొని మంచిగా దాని మీద దీపాలు పెట్టేసుకొని మంచిగా ఇలా దీపం అయితే పూజ అయితే చేసుకున్నాను. అనన్య ఇక్కడ అనిల్ వచ్చేసి అందరికీ అయితే విభూది అయితే పెడుతున్నాడు అడ్డంగా. తర్వాత నేను చేసుకున్న వంటలన్నీ ఇలా నైవేద్యంగా పెట్టేస్తున్నాను. సాబుదానా కిచిడి, గ్రేప్స్, పల్లీలు, కందగడ్డ, ఆలుగడ్డ కిచిడి ఇవన్నీ నైవేద్యంగా పెట్టేసుకొని మంచిగా దీపం అయితే ముట్టి చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ అందరం అయితే మొక్కేసుకుంటున్నాము మంచిగా దేవునికి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మంచిగా అందరికైతే దేవునికి అయితే మొక్కేసుకున్న తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, సో నేను శివరాత్రికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నానో చూపిస్తాను రండి. ఆలుగడ్డ కిచిడి, ఇది సాబుదానా కిచిడి, ఉడకబెట్టిన పల్లీలు, ఇది ఖర్జూర, ఇది కందగడ్డ, గ్రేప్స్, బనానా. అంతే, బాయ్. చూసేయండి మరి ఎంత బాగా చేసుకున్నాం. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు మొక్కుతున్నారు. సో ఇక్కడ మంచిగా పూజ చేసుకున్న తర్వాత మేమైతే మంచిగా ఫాస్టింగ్ కూడా విడిచేసాము. మంచిగా ఫ్రూట్స్తో అన్నీ తిన్న తర్వాత మేమైతే టెంపుల్ కూడా వెళ్ళాము. టెంపుల్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా దర్శనం అయితే బాగా జరిగింది మాకు. అండ్ టెంపుల్లో ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ ఫుల్ రష్గా ఉండే. సో అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇదండి మా శివరాత్రి వ్లాగ్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. Hope you like the video.